ఫారెస్ట్ సర్వైవల్ లవ్ అండ్ ఒక థ్రిల్లర్ చేజ్ రోషన్ కనకాల హీరోగా వస్తున్న మౌగ్లీ గ్లిమ్స్ రాకతో నిజంగా ఒక బజ్ క్రియేట్ అయ్యింది. డైరెక్టర్ సందీప్ రాజ్ తన కలర్ ఫోటో తర్వాత ఇంత డిఫరెంట్ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయడం బోల్డ్ స్టెప్ అనే చెప్పాలి. ఈ గ్లిమ్స్ లో ఏం స్పెషల్, ఆడియన్స్ కి ఎందుకు కొత్తగా అనిపించింది, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం ఈ రివ్యూలో. గ్లిమ్స్ మొదటి షాట్ నుంచి ఒక రా వైల్డ్ వైబ్ ఇస్తుంది. రోషన్ కనకాల యాజ్ మౌగ్లీ ఫారెస్ట్ లో సర్వైవ్ అవుతూ అటాక్ చేసేటప్పుడు చూపించిన అజిలిటీ నిజంగా సర్ప్రైజ్ చేస్తుంది. రోషన్ లుక్స్ కానీ లీన్ కానీ ఫిట్ షార్ప్ గా ఉంది. ఫారెస్ట్ లో పెరిగిన వ్యక్తి ఎలా ఉంటాడో స్క్రీన్ మీద రియలిస్టిక్ గా కనిపించింది. సాక్షి సాగర్ మధుల్కర్ స్టన్నింగ్ గా కనిపించింది. ఆమె క్యారెక్టర్ ఒక సెన్సిటివ్ ఎట్ బోల్డ్ లేయర్ కలిగినట్టు అనిపిస్తుంది. రోషన్ సాక్షి కెమిస్ట్రీ గ్లిమ్స్ లోనే సిజ్లింగ్ గా కనిపించడం బిగ్గెస్ట్ ప్లస్ అనే చెప్పాలి. ఇంకో హైలైట్ ఏంటంటే బండి సరోజ్ కుమార్ యాజ్ శేఖర్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ అయిన క్యారెక్టర్ డిజైన్ పూర్తిగా విలనస్ గా ఉంది. తనకు కావాల్సిన వాడిని పట్టుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్లి మ్యానియక్ గా చూపించారు. ఇది హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ ని మరింత గ్రిప్పింగ్ గా చేస్తుంది. ఈ గ్లిమ్స్ కి ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇచ్చింది న్యాచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్. నాని టోన్ లో నరేషన్ ఉంటేనే ఆడియన్స్ కి ఒక చామ్ ఉంటుంది. సీరియస్ సబ్జెక్ట్ ని కూడా అతను ఒక విట్టి ఎడ్జ్ తో నరేటివ్ చేయడం వల్ల గ్లిమ్స్ కి ఫ్రెష్నెస్ వచ్చింది. ఇది మేకర్స్ యొక్క స్మార్ట్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే నరేషన్ మాత్రమే కాకుండా మార్కెటింగ్ యాంగిల్స్ లో కూడా నాని ఇన్వాల్వ్మెంట్ మూవీ హైప్ ని మరింత పెంచింది. ఇక టెక్నికల్ క్రాఫ్ట్ విషయానికి వస్తే గ్లిమ్స్ నిజంగా ఇంప్రెసివ్ గా ఉంది. డైరెక్టర్ సందీప్ రాజ్ తన లాస్ట్ ఫీలింగ్ కలర్ ఫోటో ట్రాజడీతో ఎమోషన్ డెప్త్ చూపించాడు. కానీ మౌగ్లీలో వరల్డ్ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. ఫారెస్ట్ సెటప్ ని న్యాచురల్ గా ఎంగేజింగ్ గా చూపించడం చాలా టఫ్. కానీ గ్లిమ్సెస్ చూస్తుంటే ఆయన విజన్ సినిమాటిక్ గా చాలా స్ట్రాంగ్ అనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ, లష్ గ్రీనరీ, సర్వైవల్ ఎలిమెంట్స్, చేస్ సీక్వెన్సెస్ ని చాలా అథెంటిక్ గా క్యాప్చర్ చేశారు. కొన్ని విజువల్స్ ఇంటర్నేషనల్ ఫీల్ ఇస్తాయి. మ్యూజిక్ బై కాలభైరవ ఈ గ్లిమ్సెస్ కి సోల్. ఈ బీజియం ఒక ఇంటర్నేషనల్ ఎడ్జ్ ఇచ్చింది. సౌండ్ డిజైనింగ్ అండ్ ట్రైబల్ టచెస్ సస్పెన్స్ ని ఎలివేట్ చేస్తాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వెరీ యాప్ట్. టీజీ విశ్వప్రసాద్ అండ్ కృతి ప్రసాద్ బ్యానర్ మీద రావడం వల్ల స్కేల్ లో ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలోని బజ్ పాజిటివ్ గా వచ్చింది. రోషన్ కనకాల మొదటిసారి ఇంత ఇంటెన్స్ రోల్ చేస్తుండడంతో ఫ్రెష్ ఫీల్ వచ్చింది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తే రోషన్స్ ట్రాన్స్ఫర్మేషన్ బిగ్ సర్ప్రైజ్. సాక్షి గ్లామర్ ప్లస్ కెమిస్ట్రీ ఎంగేజింగ్ గా ఉంది. శేఖర్ ఖాన్ విలన్ లుక్ పవర్ఫుల్ గా ఉంది. నాని వాయిస్ ఓవర్ ని అన్ని కామెంట్స్ లో హైలైట్ చేస్తున్నారు. మొత్తానికి గ్లిమ్స్ ఒక ప్రాపర్ సెటప్ ఇచ్చింది. సర్వైవల్ ప్లస్ లవ్ క్యాట్ అండ్ మౌస్ చేసి ఇది ఒక ప్యూర్ కమర్షియల్ ఫారెస్ట్ థ్రిల్లర్ విత్ ఏ రొమాంటిక్ ఎడ్జ్ అనిపిస్తోంది. ఓవరాల్ గా మౌగ్లీ గ్లిమ్స్ ఒక ఎగ్జైటింగ్ ప్రామిస్ చూపించింది. రోషన్ కనకాల ట్రాన్స్ఫర్మేషన్ కానీ, సాక్షి స్టన్నింగ్ ప్రెజెన్స్ కానీ, బండి సరోజ్ కుమార్ నెగిటివ్ షేడ్, నానిస్ క్విక్ నరేషన్, కాలభైరవ బీజియం, సందీప్ రాజ్ స్ట్రాంగ్ విజన్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ అన్ని ఎలిమెంట్స్ కలిసిపోవడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మౌగ్లీ గ్లిమ్స్ చూస్తే ఇది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు, ఒక అడ్వెంచరస్ సర్వై రొమాన్స్ అని క్లియర్ గా ఫీల్ అవుతుంది. ఇక ఫైనల్ వర్డ్ ఏంటంటే మౌగ్లీ గ్లిమ్స్ వర్క్స్ బిగ్ టైమ్. ద జంగల్ ఈజ్ రెడీ, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద హంట్. మీకు మౌగ్లీ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.